చెయ్యి చూసారా ఎలా వాచిపోయిందో. దీని సంగతి అయితే తర్వాత మాట్లాడతాను. కానీ అక్క మీ హోమ్ టూర్ చేయండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. ప్రజెంట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. ఈ ఇల్లు చూపించేస్తాను, అత్త వాళ్ళ ఇల్లు తర్వాత చూపిస్తాను. అది చాలా చిన్న ఇల్లు అండి, ఎక్కువ హించుకోకండి. ఎలాగో ఈ రోజు ఇల్లు దులుపుతున్నాం కాబట్టి మీకు కూడా చూపించేస్తే పనిలో పని అయిపోయింది కదా అని చూపిస్తున్నాను. అసలు ఇల్లు దులిపేటప్పుడు ఎంత చెత్త వచ్చిందంటే పొద్దున్నే మన చెత్త అంతా తీసుకెళ్తారు కదా ఊర్లో ట్రాక్టర్లో, అంత చెత్త కంటే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఎంతమంది ఎగ్రీ చేస్తారో కమెంట్ చేయండి. ఇంట్లో షెల్ఫ్లన్నీ సర్దేసి వంట గదికి వస్తే ఉండిద్ది చూడండి. ఆ అటక మీద సామాన్లు ఇలా బూజు దులిపినప్పుడే కిందకి దిగుతాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ పైకి ఎక్కేస్తే మా అమ్మని ఎందుకమ్మా ఎన్ని కొన్నామంటే, దేనికోసం ఒకరింటికి పద్దాకా వెళ్ళకూడదమ్మా, చులకనగా చూస్తారు, మన ఇంట్లో మనకంటూ మనం కొనుక్కుని పెట్టుకోవాలనిద్ది అనమాట. నేనైతే తిడతా ఉంటాను ఎన్ని సామాన్ కొనిద్దో. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు అండి, 2 గదులకు మాత్రం స్లాబ్ ఉండిద్ది, ఎదురు వంట గదికి ఇంకా హాల్కి రేకుల షెడ్ అనమాట. కుండల దగ్గరికి వచ్చేస్తే ఎన్ని సామాన్ ఉందో మీరే చూసారు కదా. అవన్నీ తోమేసి కడిగేసి మళ్ళీ క్లాత్ తో నీట్గా పెట్టిద్ది అనమాట. అంత నీట్గా చేసుకుంటారు. ఇంకా షిఫ్ట్లు మార్చుకుంటూ ఉంటాం తోమేటప్పుడు. అమ్మ అయితే అస్సలకే తోమలేదు, చెయ్యి అస్సలు బాగోదంటే వల్ల కాదనమాట. ఇంకా చూడండి ఎన్ని సామాన్ ఉందో. ఇది మా ఇల్లు పరిస్థితి అనమాట. ఇలా సర్దేసుకుంటాం నీట్గా షెల్ఫ్లో పేపర్లు వేసి. అందరూ ఇదే చేస్తారనుకోండి. ఆ రోజు పనికైతే నా చేతులు ఇలా వాసిపోయి